ఎండాడలో నరెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉత్తరాంధ్ర జోన్ విశాఖ శాఖల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాప్రతినిధులను కలిసి విశాఖ చుట్టుపక్కల లేఅవుట్లు అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడుతున్న నారెడ్కో సభ్యులందరూ కలిసి నిర్మాణ రంగంలో వస్తున్న పలు మార్పులు, ప్రభుత్వం అందించాల్సిన సహకారాలపై తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నరెడ్కో అధ్యక్షుడు గద్దె చక్రధర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, నివాస గృహం సరసమైన ధరలో అందించాలన్నదే నెరెడ్కో ఉద్దేశమని అన్నారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ మౌలిక రంగ విస్తరణకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా కలిసి చేస్తే ఫలితాలు బాగా వస్తాయన్నారు. గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి, నిర్మాణ రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఉత్తరాంధ్ర జోన్ నారెడ్కో సంస్థతో సంబంధం ఉన్న చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష, విశాఖ తూర్పు శాసనసభ్యులు రామకృష్ణబాబు, విశాఖ దక్షిణ వంశీకృష్ణ యాదవ్, సత్యనారాయణమూర్తి తదితరులు మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి మరియు విధాన నిర్ణయాల్లో నారెడ్కో సంస్థను కూడా భాగస్వామిని చేస్తామని పేర్కొన్నారు. శాండ్ పాలసీ బండారు గారు అన్నట్టు పుట్టి మన ఒక జిల్లాకే ఇబ్బంది ఉంది అంటే మన ఒక జిల్లాకి ఏదో పరిష్కారం తప్పకుండా త్వరలో వస్తుందని కోరుకుంటున్నాను. మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మేము ఆయన కలిసినప్పుడు దీని మీద కొంచెం చర్చ జరిగింది. ఇప్పుడు ఈ వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద ఏదో ఒక రెజల్యూషన్ చేయాలనే ఆలోచన కూడా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది సిఆర్జెడ్ జోన్ ఎంటైర్ భీమ్లీ స్ట్రెచ్ అంతా ఇప్పుడు అది మార్చాలి, తప్పకుండా అది మార్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము కూడా ఆయన లీడర్షిప్లో టేకప్ ద పాయింట్. నెక్స్ట్ మీరు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లైఓవర్స్, మెట్రో ఇది డెవలప్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. సో జస్ట్ నేను ఆల్రెడీ 2-3 వేదికల్లో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సిటీ ద్వారా వెళ్ళే హైవే ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి నుంచి రాజశేఖర్ జంక్షన్, కొమ్మాది అదంతా దాంట్లో ప్రపోజ్ 12 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ ఎన్హెచ్ఐ చేసింది. కానీ ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు అది చూసి ఒక డిస్కషన్లో ఆయన ఒప్పుకున్నది ఏంటంటే 12 ఫ్లైఓవర్ల బదులు అది మర్జ్ చేసి ఒక ఎలివేటెడ్ కారిడార్ లాగా మనం తయారు చేయగలిగితే అది ఎలాంగేటెడ్ స్ట్రెచ్ అంటే 8 ఫ్లైఓవర్లు కలిపి ఒకటి, ఇంకో 3 కలిపి ఒకటి చేస్తే అది ఎలాంగేటెడ్ కారిడార్ లాగా మనం డెవలప్ చేయగలుగుతాము. అండ్ అదే దాని మీద మెట్రో కూడా రావాలి అంటే అది డబుల్ డెక్కర్ అయిపోతుంది. అంటే 8 మీటర్ల హైట్కి ఫ్లైఓవర్ వస్తుంది, దానిపైన మెట్రో వస్తుంది. ఇది ఒకటేమో ఇప్పుడు ట్రాఫిక్ కోసం ఫ్లైఓవర్ వెంటనే కట్టేయమంటారు, ఫ్లైఓవర్లు ఇప్పుడు కట్టేస్తే శాశ్వతంగా మెట్రో కట్టలేము. సో దీంతో కొంత బ్యాలెన్స్ అవసరము. ఫ్లైఓవర్లు ఇప్పుడు కడితే మెట్రో కోల్పోతాం కాబట్టి ఇప్పుడు మెట్రో మళ్ళీ భవిష్యత్తులో అవసరం ఉంటే కట్టలేము. కాబట్టి ఇది సీఎం గారి లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ గారు ఇద్దరు రివ్యూ చేస్తున్నారు. వాళ్ళకు నిర్ణయం తీసుకున్న వెంటనే నాకు తెలిసి మెట్రో కూడా కట్టాలని అంటారు కాబట్టి తప్పకుండా ఇది 2 డిజైన్ చేసి తప్పకుండా టేకప్ చేస్తామండి. నమస్కారం అండి, నా పేరు గద్దె చక్రధర్, నెరెడ్కో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. ఈ రోజున మన విశాఖపట్నంలో నెరెడ్కో నార్త్ జోన్, విశాఖపట్నం, విజయనగరం చాప్టర్స్ వాళ్ళు మన విశాఖపట్నం నగరంలో గెలుపొందినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు, అలాగే విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాల శాసనసభ్యులు, మరియు అట్లా గాజువాక, అలాగే పెందుర్తి, మాడుగుల శాసనసభ్యులు వీరందరూ, అట్లాగే పలాస శాసనసభ్యులు గౌ శిరీష గారు, చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు, వీరందరినీ కూడా ఈ రోజున మేము ఇక్కడ పిలిచి వాళ్ళకి సత్కారం చేయటం జరుగుతుంది. ఎందుకంటే వీరందరూ కూడా ప్రజలు వాళ్ళని ఆదరించి ఈ రోజున విశాఖపట్నంలో వారిని అత్యధిక మెజారిటీలతో గెలిపించారు. గత 5 సంవత్సరాలుగా మరి విశాఖపట్నంలో ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి ఈ రోజున మా అందరం కూడా వ్యాపారస్తులం, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా కూడా నిలదొక్కొని ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరితోటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెడదాము, వీళ్ళని ఒకసారి మీట్ అయ్యి గ్రీట్ చేద్దాము. అలాగే
మా యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వారి దృష్టిలో ఒకసారి చెప్పుకొని ఈ ఇండస్ట్రీ బాగుంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది బాగున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం మీదన ఎన్నో రకాలటువంటి ఇండస్ట్రీస్ ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. సిమెంట్ కానీ, స్టీల్ కానీ, అలాగే శానిటరీ, పెయింట్స్, ఇలాగ ఎన్నో ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ రంగం మీదన సర్వ్ అవుతున్నాయి. సో అలాంటి వాటికి కూడాను ఈ యొక్క రంగం బాగున్నట్లయితే అన్ని వ్యాపారాలు బాగుంటాయి. దానివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఇవి కూడా సహకరించినట్లయితే మనకి ఈ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుద్ది. అలాగే విశాఖపట్నం కూడా కొత్త పంతులు తొక్కుతుంది. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా, ఒక సిటీగా, ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ అయినప్పటికి కూడాను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం డెవలప్ చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడాను ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. అందుట్లో దీన్ని ఐటీ హబ్గా, అలాగే ఫైనాన్షియల్ హబ్గా, దీన్ని మనకి సహజసిద్ధంగా ఉన్నటువంటి పోర్ట్లు, అలాగే స్టీల్ ప్లాంటు, ఇవన్నీ కూడా రైల్వే జోను, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందుద్ది.